రాష్ట్రంలో ఉన్న రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే స్టేషన్ గన్పూర్ రాజకీయం ఇంకో ఎత్తు అన్నట్టే తయారైంది. ఇప్పుడిప్పుడే తిట్టుకుంటారు, ఇప్పుడిప్పుడే కాల్చి చేతుల చేసి తిరుగుతున్నారు. పోయినసారి ఓట్లప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాటల తూటాలు వేల్చుకున్నారు, అటెంక ఒకటయ్యిర్రు. ఇప్పుడు మళ్ళోసారి తిట్టుకునేందుకు లీడర్లకు సందు దొరికింది. స్టేషన్ గన్పూర్ అనగానే ఎవరిలో ఎరికేంది కదా, తెలియనోళ్ళు ఉంటే ఈ వార్త చూడుర్రి తెలుస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత, నీ బలం ఎంతో చూసుకుందాం అంటే నీ బలం ఎంతో చూసుకుందాం అన్నట్టే నడిచింది. ఇంతకు మునుపు తెలంగాణలో ఓట్లప్పుడు స్టేషన్ గన్పూర్లో కార్ పార్టీ లీడర్లు కడియం శ్రీహరి, తాటికొండ రాజన్న నడుమ. అట్ట ఇద్దరు లీడర్లు నువ్వా నేనా అన్నట్టుంటే రాజన్నను వద్దనుకున్నారు. కడియం కాకకు టికెట్ ఇచ్చారు. అట్ట కడియం గడిచి గడ్డకెక్కినాక చిన్నగా జారిపోయి షెయి పార్టీ వాళ్ళ శాంతన చేరిండు. ఇక అక్కడనే సురువైంది అసలు లడాయంతా. వద్దొద్దనుకున్న రాజన్న ఇప్పుడు మల్లోపాలి కారెక్కి కడియం కాకను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొత్త రాగం ఎత్తుకున్నాడు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం, నువ్వా నేనా, ఇద్దరం నువ్వా నేనా చూసుకుందాం. ఇగో ఇట్ట కడియం కాక మీదికి రాజన్న కాలు దూడుతున్నాడు. ఓట్లతోనే చీల్చి చెండాడాలని కార్యకర్తలకు కడియం సారి మీదికి ఉన్నదోటి లేనిదోటి నూరిపోస్తున్నాడు. అంతేకాదు స్టేజ్ మీదనే ఈలలేసుకుంటా, గోల చేసుకుంటా, పాటలకు స్టెప్పులు వేసుకుంటా కార్యకర్తలలో మస్తు హుషారు పెంచిండు రాజన్న. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా మస్తు ముచ్చట్లు చెప్పిండు. కడియం కాకను పొట్టు చాపించిండు. ఇడిచి పెడితే చక్కగా కడియం కాక ఇంటికి పోయే కయ్యం పెట్టుకునే తట్టున్నాడు రాజన్న అనుకుంటూ లటకైన మాటలు విన్న పబ్లిక్. ఇక ఇదిట్టుంటే రాజన్న ఎన్ని అంటున్నా కడియం సారి మాత్రం కుయ్యం అంటలేడు, కయ్యం అంటలేడు. చూడాలే చూసి ఎన్నడు బాంబు వేలుస్తాడో అనేది గాని రాజన్న మాత్రం మళ్ళీ సొంత పార్టీలకు వచ్చినాక చిన్న జోరు చూపెడతలేడు పోండ్రి.